డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, సాహు మహారాజ్ గారు, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, డిసెంబరు 9వ తారీఖున ఏలూరు నగరంలో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలకు కుల మతాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలతోటి, వివిధ పార్టీల నాయకులతోటి, వివిధ ప్రజా సంఘాల నాయకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర వివిధ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మన ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అదొక ప్రధాన అంశం. రెండవదిగా భారత కరెన్సీపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ముద్రించాలని ఒక డిమాండు. అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ, కుల వివక్ష, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మా సోదర ఉపకులమైనటువంటి రిలీజ్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధమైన ప్రాధాన్యత మరి కల్పిస్తున్నాయో మా రెల్లి సోదరులకు రాజకీయాల్లో అనేది ఒక అంశం. అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి స్కీము అది రీఓపెన్ చేయాలనేది, అదేవిధంగా ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ పథకం గత 23 సంవత్సరాలు కొనసాగి మరి ఆగిపోయింది, దాన్ని రీఓపెన్ చేయాలనే అదొక అంశం. అదేవిధంగా దళిత వాళ్ళలో శ్మశాన వాటికలు, చాలా గ్రామాల్లో దళిత వాళ్ళలో శ్మశాన వాటికలు లేకుండా ఉన్నవి, అదొక అంశం. మరి అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జనరల్గా రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కానివ్వండి, ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రొటేషన్ పద్ధతి ఎంతవరకు అమలు జరుగుతుందనేది ప్రజా సంఘాలకు అనుమానంగా ఉంది. ఈ విషయాన్ని రేపు జరిగే 9వ తారీఖున బహిరంగంగా అన్ని ప్రాంతాల నుంచి జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు మా యొక్క మరి చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి దీర్ఘంగా చర్చించి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాల దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సోదరులారా, మనకు తెలుసు చాలా సందర్భాల్లో ఓసీలు ఉన్న చోట ఎస్సీలకి, ఎస్సీలు లేని చోట ఓసీలకి, అలాగే రకరకాలుగా ఆ రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని స్థానిక సంస్థలు చూస్తున్నాం. మరి ఇంకొక విషయం చెప్పాలంటే, ఇంకా ముందుకెళ్ళాలంటే 2009 ఎలక్షన్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు డీలిమిటేషన్ జరిగింది. ఆ డీలిమిటేషన్లో ఎస్సీలు 16% ఉన్నటువంటి ఎస్సీల్లో అక్కడ ఒక నియోజకవర్గం ఏర్పడవలసింది ఎస్సీలకి, కానీ 12.6 ఉన్నటువంటి ఆ పాపులేషన్ ఉన్న ఏరియాలో ఎస్సీలకి ఇవ్వడం జరిగింది. దాని వివరాలు 9వ తారీఖున చర్చలో పెడతామని చెప్పే సందర్భంగా పాత్రికేయ సోదరులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని చెప్పే సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని కోరుతూ రేపు 9వ తారీఖున జరగబోయే యొక్క జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి మరి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా మరి మాజీ డిప్యూటీ సీఎం గారు, మరి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సంఘాల, వివిధ
కులాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి కూడా మరి పాత్రికేయ మిత్రులు సోదరులందరూ కూడా మీరు ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఈ ప్రతి అంశాన్ని కూడా, ఎందుకంటే ఈ దేశంలో మీరు ఒక ప్రధానమైనటువంటి 4వ పిల్లర్గా మరి పాత్రికేయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ పూర్తి స్థాయి మీరు మీ వంతు బాధ్యత మరి పోషించి ఖచ్చితంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది ప్రజలకి ప్రభుత్వాలకు చేరువగా ప్రజలకు మేలు కలిగే విధంగా మీ వంతు పాత్ర మరి పోషించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నటువంటి జాతీయ దళిత జేఏసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు పెరిగే వరప్రసాద్ గారు, ప్రముఖ న్యాయవాది మిత్రులు సొంగ మధు గారు, ఉండి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు రాయి విమలాక్క, అదేవిధంగా తమ్ముడు కులవృక్ష పోరాట సమితి రాష్ట్ర నాయకులు మన బాలరాజు గారు, అదేవిధంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు అన్న గంటపాటి సురేష్ గారు, ఉండి నాగేశ్వరరావు గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి చాలా ఆనందదాయకంగా ఉంది. రెస్పెక్టెడ్ మీడియా అండ్ అవర్ బిలీవ్డ్ లీడర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం డిసెంబర్ 9వ తారీఖున ఇదే హాల్లో జరుగుతుంది. పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు వస్తున్నారు. ఆ కార్యక్రమంలో కొన్ని ఎజెండాస్ ఉన్నాయి. ఆ ఎజెండాస్ ఏంటంటే మనకి ఏదైతే మన కరెన్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం వేయాలని అదొక డిమాండ్. అదేవిధంగా ఇంకా డీలిమిటేషన్లో మనకి ప్రత్యేకంగా బైబ్రికేషన్ అయిన తర్వాత తెలంగాణ అయితే ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదా కోసం అదేవిధంగా లిట్ క్యాప్ ఆస్తులు పరిరక్షించాలని, అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు గతంలో ఏ రకంగా ఇన్నోవా కార్లు అదేవిధంగా జేసీబీలు ఇచ్చారో ఆ రకంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్మశాన వాటికలు బరిల్ గ్రౌండ్స్కి చాలా అధ్వానంగా ఉంది. చనిపోయిన తర్వాత హిందువులకైతే కాల్చడం కనుక వాళ్ళకి కొద్ది ప్లేస్ అయినా సరిపోతుంది. ఇటు దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్కి కానీ బరిల్ గ్రౌండ్ ఎక్కువగా వాళ్ళకి పూడ్చడం వల్ల దానివల్ల బరిల్ గ్రౌండ్ స్థలాలు లేకుండా పోయింది. రాజ్యాంగంలో ప్రతి నియోజకవర్గానికి 5 ఎకరాలు ఇవ్వమని అప్పుడులోనే అంబేద్కర్ గారు పొందుపరిచారు రాజ్యాంగంలో. ఆ రకంగా బరిల్ గ్రౌండ్కి ప్రతి నియోజకవర్గంలో 5 ఎకరాల భూమిని కేటాయించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాలు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా రాజ్యాంగపరంగా ఉన్న హక్కులన్నీ కూడా సాధించుకోవడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము, జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం. అదేవిధంగా ఇంకా రాజ్యాంగపరంగా ఉన్న ఏదైతే కొన్ని శక్తులు, దుష్ట శక్తులు కొంతమంది మీద దాడులు చేస్తున్నారు, ఆ దాడులను కూడా అరికట్టాలని మేము ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో సమావేశంగా పెడుతున్నాము. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి రానయ్యున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ దళితుడికి మత స్వేచ్ఛ లేకుండా పోయింది. రిలీజియస్ ఫ్రీడమ్, వి డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళితులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వమని మేము ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వినతి పత్రం పంపిస్తున్నాము మీడియా ద్వారా. అదేవిధంగా ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అందరికీ కూడా బీసీలకి రాజ్యాధికారం గురించి మేము పోరాటం చేస్తున్నాం. ఈ యొక్క జాతీయ రౌండ్ టేబుల్ మీటింగ్ విజయవంతం చేయమని మీడియా వాళ్ళని నేను ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏలూరు, మన చందన డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం. చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.